They come on a global platform that I have where Christians all over the world join us on Zoom. ఈ యొక్క జూమ్ కాల్ ద్వారా నేను వీరితో మాట్లాడి వారి ద్వారా ఈ యొక్క ప్రాంతాలన్నిటి కూడా తిరగడానికి దేవుడు నాకు ఇంత కృపను చూపాడు. I never know, had any idea I would have ever been where I am today. ఈ రకంగా దేవుడు నన్ను వాడుకుంటాడని, ఇట్లా ప్రాంతాలు నడిపిస్తాడని, ఈ రకంగా దేవుడు మీ మధ్య నిలబడతాడని నా జీవితం నేను ఎప్పుడూ అనుకోలేదు. But everything that is written in the Word of God is from God Himself. కానీ దేవుడు తన వాక్కు ద్వారా నన్ను నిలబెట్టి ఈ రోజున దేవుడు తన వాక్యం ఏదైతే వాగ్దానం చేశాడో అవన్నీ కూడా నా జీవితంలో నెరవేరుస్తున్నాను. Today I will attempt today ఈ రోజు నేను మీ మధ్య నిలబడి for you to see and translate the Word of God in a different way. మీ అందరికీ కూడా ఒక కొత్త కోణంలో దేవుని యొక్క వాక్యాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. And why am I here? నేను ఏమై ఉన్నానో It is because the steps of a good man, దేవుని యొక్క కృప వల్ల నేను ఉన్నాను. the steps of a good woman, ఏదో స్త్రీ యొక్క మంచి పద్ధతుల వలన they are ordered by the Lord. ఒక పురుషుని యొక్క మంచి పద్ధతిలో నేను మంచి నిలబడి ఉన్నాను. Therefore, let us pray. మనం ప్రార్థన చేద్దాం. Almighty God, in the name of Jesus, సర్వశక్తి కృపా కనికరం కలిగిన మా ప్రియమైన యేసు, I'm here before your people. దేవా నీ ప్రజల మధ్య నేను నిలబడి ఉన్నాను. I pray, O God, దేవా నీ కృపలో నేను ప్రార్థిస్తున్నాను. that your Holy Spirit దేవా పరిశుద్ధాత్మ దేవా will forgive me for all of my sins. దేవా నా ప్రతి పాపాన్ని నీ శిలువ రక్తంలో కడిగివేయండి. That you will cleanse me from all నన్ను unrighteousness. పరిశుద్ధపరచుడి, శుద్ధీకరించండి అయ్యా. As I stand in the gap to give your word to your people, దేవా నీ ప్రజలకు నీ వాక్యాన్ని అందించడానికి తండ్రి నీ బలిపీఠం మీద నిలబడి ఉన్నాను. anoint me. దేవా నన్ను అభిషేకించండి. For it's the anointing that destroys the yokes of the దేవా devil. నేను ఏది మాట్లాడినా అది అభిషేకం కలిగిన మాట లాగా వచ్చి అందరి జీవితంలో మహిమకరంగా పనిచేసే కృప దయచేయండి. Heal me with your Holy Spirit. దేవా నీ ఆత్మచేతను నడిపించండి. That the lives of your people will no longer be the same. ఈ మాట ద్వారా ప్రజల యొక్క జీవితంలో ఒక కొత్త మలుపు తండ్రి సృష్టించబడాలి. In the name of your Son Jesus. దేవా నీ కుమారుడు యేసుక్రీస్తు నామములో Amen. ఆమేన్. Give the Lord a round of applause. అందరూ చప్పట్లు దేవుని నామములో